జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, మన దేశంలో ఎంత శాతం మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ సర్వే తెలిపింది? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 13%, ఆప్షన్ సి 19%, ఆప్షన్ డి 25%. ఆన్సర్ ఆప్షన్ బి 13%. తక్కువ బరువుతో జన్మించిన పిల్లల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం: 1 పంజాబ్ 22%, 2 ఢిల్లీ, 3 దాద్రా నగర్ హవేలీ. విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటా అందించే పోర్టల్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా సమీక్ష పోర్టల్, ఆప్షన్ బి పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ పోర్టల్, ఆప్షన్ సి శిక్షా సేతు పోర్టల్, ఆప్షన్ డి సమర్థ్ భారత్ పోర్టల్. ఆన్సర్ ఆప్షన్ బి పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ పోర్టల్. భారతదేశంలోని విద్యా మంత్రిత్వ శాఖ కింద ఒక అంచనా సంస్థ దేశంలోని అన్ని గుర్తింపు పొందిన పాఠశాల బోర్డులలో విద్యార్థుల మూల్యాంకనం మరియు మూల్యాంకనం కోసం నిబంధనలు, ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను నిర్ణయించడానికి స్థాపించబడింది. ఇది మొత్తం మూల్యాంకన వ్యవస్థను మెరుగుపరచడం మరియు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో విద్యార్థుల పనితీరు యొక్క సమగ్ర వీక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్న వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 2 ఆర్యభట్టు, ఆప్షన్ 3 వరాహమిహిరుడు, ఆప్షన్ 4 అమరసింహుడు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు తన గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో భూమికి వస్తువులను ఆకర్షించే శక్తి ఉందని, దీనిని గురుత్వాకర్షణ అని పేర్కొన్నాడు. రాజ్యాంగ ప్రవేశిక సూచనాత్మకమైనది, విషయ సూచిక వంటిది. పై రెండు సరైనవే, పై రెండు సరికాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ సూచనాత్మకమైనది. దేశంలో తొలి షిప్ బిల్డింగ్, రిపేర్ మరియు రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్ర దేశంలోనే తొలిసారిగా షిప్ బిల్డింగ్, రిపేర్ మరియు రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చిన రాష్ట్రం. ఇది రాష్ట్రంలో సముద్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. 2025-26లో దేశ వస్తు సేవల ఎగుమతులు ఎన్ని లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని FIEO అంచనా వేసింది? ఆప్షన్ ఏ 70 లక్షల కోట్లు, ఆప్షన్ బి 75 లక్షల కోట్లు, ఆప్షన్ సి 80 లక్షల కోట్లు, ఆప్షన్ డి 85 లక్షల కోట్లు. ఆన్సర్ ఆప్షన్ డి 85 లక్షల కోట్లు. చిత్రలేఖన పద్ధతిని వివరించే గ్రంథం ఏది? ఆప్షన్ 1 దేవి చంద్రగుప్త, ఆప్షన్ 2 ముద్ర రాక్షసం, ఆప్షన్ 3 విష్ణు ధర్మోత్తర పురాణం, ఆప్షన్ 4 అష్టాదశ పురాణం. ఆన్సర్ ఆప్షన్ 3 విష్ణు ధర్మోత్తర పురాణం. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆప్షన్ ఏ ఫ్రెంచ్ రాజ్యాంగం, ఆప్షన్ బి జర్మనీ రాజ్యాంగం, ఆప్షన్ సి US రాజ్యాంగం, ఆప్షన్ డి UK రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే భావనను ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఫ్రెంచ్ విప్లవం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను ప్రచారం చేసింది. ఇవి భారత రాజ్యాంగ పీఠికలో కూడా ప్రతిబింబిస్తాయి. దేశంలో తొలి జన్యు సవరణ గొర్రెను ఈ క్రింది యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సృష్టించారు? ఆప్షన్ ఏ జమియా మిలియా ఇస్లామియా, ఆప్షన్ బి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆప్షన్ సి షేర్-ఏ కశ్మీర్, ఆప్షన్ డి మిజోరాం యూనివర్సిటీ. ఆన్సర్ ఆప్షన్ సి షేర్-ఏ కశ్మీర్. సింహళంలోని ఏ గుహల్లో గుప్తుల వర్ణ చిత్రాలు ఉన్నాయి? ఆప్షన్ 1 బాగిని, ఆప్షన్ 2 లంకిని, ఆప్షన్ 3 సిగిరియా గుహలు, ఆప్షన్ 4 పారంగిని గుహలు. ఆన్సర్ ఆప్షన్ 1 బాగిని. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించినది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్,
ఆప్షన్ డి ఠాకూర్దాస్ భార్గవ. ఆన్సర్ ఆప్షన్ డి ఠాకూర్దాస్ భార్గవ. 2024-25లో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ఏ దేశం నుంచి అధికంగా వచ్చాయి? ఆప్షన్ ఏ మారిషస్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి నెదర్లాండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి వివిధ దేశాల నుండి వస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుండి అత్యధికంగా FDI ప్రవాహాలు నమోదయ్యాయి. దీని తర్వాత మారిషస్, అమెరికా మరియు నెదర్లాండ్స్ ఉన్నాయి. సాక్ష్యం 3000 అనే హై కెపాసిటీ స్విచ్ రూటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ బెల్, ఆప్షన్ బి C.డాట్, ఆప్షన్ సి హాల్, ఆప్షన్ డి DRDO. ఆన్సర్ ఆప్షన్ బి C.డాట్. ఏ బౌద్ధ కవులను ప్లేటో, అరిస్టాటిల్తో పోల్చారు? ఆప్షన్ 1 సుబంధు రవికీర్తి, ఆప్షన్ 2 దిజ్నాగుడు బుద్ధఘోషుడు, ఆప్షన్ 3 బుధపాలితుడు అమరసింహుడు, ఆప్షన్ 4 అసంగుడు వసుబంధుడు. ఆన్సర్ ఆప్షన్ 4 అసంగుడు వసుబంధుడు. భారత రాజ్యాంగం ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం, సమాన హోదా మరియు అవకాశం, ఆప్షన్ బి ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ, ఆప్షన్ సి వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించు సౌభ్రాతృత్వం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 2025-26 కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరను ఎంతకు పెంచింది? ఆప్షన్ ఏ 69, ఆప్షన్ బి 96, ఆప్షన్ సి 46, ఆప్షన్ డి 89. ఆన్సర్ ఆప్షన్ ఏ 69. కనీస మద్దతు ధర 69 రూపాయలకు పెంచి క్వింటాలుకు 2369కి చేరుకుంది. అదే కాలానికి వరి MSPని క్వింటాలుకు 2389కి పెంచారు. రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు వారి ఉత్పత్తులపై లాభదాయకమైన రాబడిని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పెరుగుదల భాగం. ఇటీవల రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 5వ తరం యుద్ధ విమానం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆమ్కా, ఆప్షన్ బి మకా, ఆప్షన్ సి కామా, ఆప్షన్ డి AAMC. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆమ్కా. ఆమ్కా స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది? ఆప్షన్ ఏ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు, గోలక్నాథ్ కేసు. ఆప్షన్ బి ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే, కేశవానంద భారతి కేసు. ఆప్షన్ సి లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే, SR బొమ్మాయి కేసు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ప్రతిష్టాత్మక రాజా రామన్న చైర్ అవార్డు 2025కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ మోహన్ రావు, ఆప్షన్ బి రమేష్ బాబు, ఆప్షన్ సి వర్షిణి రాజన్, ఆప్షన్ డి మనోరమ సుంకర వర్ధిరెడ్డి. ఆన్సర్ ఆప్షన్ డి మనోరమ సుంకర వర్ధిరెడ్డి. సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 సంస్థలు ఏవి? ఆప్షన్ ఏ ఇస్రో మరియు DRDO, ఆప్షన్ బి డాక్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ CWC, ఆప్షన్ సి IMD మరియు IIT ఢిల్లీ, ఆప్షన్ డి NIC మరియు NDRO. ఆన్సర్ ఆప్షన్ బి డాక్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ CWC. గుప్తుల కాలంలో రంగస్థలానికి సంబంధించి ఎవరి నిబంధనలను అనుసరించారు? ఆప్షన్ 1 భరతుడి నాట్యశాస్త్రం, ఆప్షన్ 2 అభిజ్ఞాన శాకుంతలం, ఆప్షన్ 3 మాళవికాగ్నిమిత్రం, ఆప్షన్ 4 ఋతు సంహారం. ఆన్సర్ ఆప్షన్ 1 భరతుడి నాట్యశాస్త్రం. గుప్తుల కాలంలో నాటకాలు, నృత్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ కాలంలో రంగస్థల ప్రదర్శనలు మరియు నాటకాలకు సంబంధించిన నియమాలు మరియు పద్ధతులు భరతుడిచే రచించబడిన
నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించబడ్డాయి. నాట్యశాస్త్రం అనేది నాట్యం, సంగీతం మరియు రంగస్థల కళలకు సంబంధించిన సమగ్ర గ్రంథం. ఇది భారతీయ ప్రదర్శన కళలకు ప్రాథమిక మూలంగా పరిగణించబడుతుంది. రాజ్యాంగంలో ప్రస్తావించబడిన లౌకికతత్వం, సామ్యవాదం అనే ఆదర్శాలను ద్విగుణీకృతం చేయడానికి ఈ ప్రయత్నం అని ఎక్కడ పేర్కొనబడింది? ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానం, ఆప్షన్ బి రాజ్యాంగ పరిషత్ చర్చలు, ఆప్షన్ సి 42వ రాజ్యాంగ సవరణ 1976, ఆప్షన్ డి సర్కారియా కమిషన్ నివేదిక 1987. ఆన్సర్ ఆప్షన్ సి 42వ రాజ్యాంగ సవరణ 1976. 1976లో 42వ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికను సవరించారు. దీని ద్వారా సోషలిస్ట్ మరియు లౌకిక అనే పదాలను చేర్చారు. ఈ సవరణ భారతదేశ రాజ్యాంగ చట్రంలో ఈ ఆదర్శాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రింది తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్ ఏ మే 25, ఆప్షన్ బి మే 26, ఆప్షన్ సి మే 27, ఆప్షన్ డి మే 28. ఆన్సర్ ఆప్షన్ డి మే 28. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని మే 28న రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన జన్మదినం మే 28, 1928. గుప్తుల కాలంలో తరచుగా ప్రదర్శించిన నాటకం ఏది? ఆప్షన్ 1 మేఘ సందేశం, ఆప్షన్ 2 మృత్యకంటికం, ఆప్షన్ 3 మాళవిక అగ్నిమిత్రం, ఆప్షన్ 4 ముద్ర రాక్షసం. ఆన్సర్ ఆప్షన్ 3 మాళవిక అగ్నిమిత్రం. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ERASRని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ హాల్, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి DRDO, ఆప్షన్ డి బెల్. ఆన్సర్ ఆప్షన్ సి DRDO. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ముఖ్యంగా పూణేలోని దాని ఆర్మమెంట్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర DRDO ల్యాబ్ల సహకారంతో రూపొందించి అభివృద్ధి చేసింది. యూజర్ ట్రయల్స్ భారత నావికాదళం INS కవరత్తి నుండి విజయవంతంగా నిర్వహించింది. సంస్కృత భాషలో మొదటిసారి కావ్య రచన చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 భాసకవి, ఆప్షన్ 2 సుబంధుడు, ఆప్షన్ 3 అశ్వఘోషుడు, ఆప్షన్ 4 ఘటకర్పరుడు. ఆన్సర్ ఆప్షన్ 3 అశ్వఘోషుడు. అశ్వఘోషుడు తొలి భారతీయ నాటక రచయితలలో ఒకరిగా, ప్రముఖ బౌద్ధ తత్వవేత్త మరియు కవిగా ప్రసిద్ధి చెందాడు. సంస్కృతంలో రచనలు చేసిన ఘనత ఆయనది. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావము ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్ ఏ ఫ్రెంచ్, ఆప్షన్ బి బ్రిటిష్, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్. భారత రాజ్యాంగం యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు గణతంత్ర స్వభావం యొక్క ఆదర్శాలు ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి. 2024-25కి దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా ఈ క్రింది రాష్ట్రం నిలిచింది. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం 183.57 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తిదారుగా నిలిచింది. 2023-24 సంవత్సరంలో తెలంగాణ 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసింది. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 బుధగుప్తుడు, ఆప్షన్ 2 పురగుప్తుడు, ఆప్షన్ 3 కుమారగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు.
ఆన్సర్ ఆప్షన్ 3 కుమారగుప్తుడు. భారతదేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి భారత్ బయోటెక్, ఆప్షన్ సి రెడ్డిస్ ల్యాబ్, ఆప్షన్ డి అరబిందో ఫార్మా. Comment your answer. Follow for more videos.